ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఉల్లిపాయ. ఒకరోజు యోగాభ్యాసం చేసే సాధకుడు నానాసాహెబ్తో కలిసి షిరిడీ వచ్చాడు. అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలను చదివాడు. పతంజలి యోగ సూత్రం కూడా చదివాడు. కానీ అతనికి అనుభవం ఏమీ లేదు. ఒక్క క్షణమైన స్థిర మనస్సుతో సమాధి స్థితిలో కొద్దిసేపు కూడా ఉండలేకపోయేవాడు. సాయిబాబా తన పట్ల ప్రసన్నుడై తనకు చాలాసేపు సమాధి స్థితిలో ఉండటం ఎట్లనో నేర్పుతారనే ఉద్దేశంతో షిరిడీ వచ్చారు. వాళ్ళిద్దరూ మసీదుకు వచ్చేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టెను తింటున్నారు. అది చూసిన ఆ సాధకుడు రుచిలేని రొట్టెను ఉల్లిపాయతో తినేవాడు. తన సంశయంను ఏమి తీర్చగలరనే ఆలోచన వచ్చింది. వెంటనే బాబా అతని మనసులోని ఆలోచనను గ్రహించి నానాతో ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకోగలరో శక్తి ఉందో వాళ్ళే దాన్ని తినాలి అని అన్నారు. ఇది విన్న వెంటనే యోగికి బాబా సర్వవ్యాపకత్వం అర్థమైంది. తన మనసులోని ఆలోచనలు ఇంకా పూర్తి కాకుండానే బాబా తనకు సమాధానం ఇవ్వటము బాబా యొక్క గొప్పతనమే చాటుతుందని తెలుసుకున్నవాడై బాబా పాదాల మీద పడి సర్వస్వ శరణాగతి చేసుకున్నాడు. అనుమానము ఏమీ లేని స్వచ్ఛమైన మనస్సుతో తన సంశయాలన్నింటికి సమాధానాలు పొంది అత్యంత సంతృప్తితో ఆనందించిన వాడై బాబా ఊది ప్రసాదము ఆస్వాదించాలని పొంది షిరిడీ నుంచి తిరిగి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఊది ప్రభావాన్ని గ్రహించాము. ఇప్పుడు సమయానికి ఊది అందుబాటులో లేకపోయినా ఊదిలా భావించి తీసుకున్న మట్టిగా కూడా ఊది అంతటి మహిమ కలిగిందని నిరూపించే కథను విందాం. ఒకప్పుడు బాద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కూతురు ప్లేగు జ్వరంతో బాధపడుతుందని తెలిసింది. ఇలాంటి విపత్కర సమయంలో ఊది బాగా పనిచేస్తుందని అతనికి తెలుసు. అయితే అతని దగ్గర ఆ సమయానికి ఊది లేదు. అందుకే ఒక వ్యక్తిని నానాసాహెబ్ దగ్గరికి పంపి ఊది తీసుకొని ఊరికి వెళ్ళమని చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళేసరికి నానాసాహెబ్ తన భార్యతో కలిసి కళ్యాణికి వెళుతూ రైల్వే స్టేషన్లో కలిశాడు. సంగతిని విన్న నానాసాహెబ్ తన దగ్గర కూడా ఈ సమయానికి ఊది లేకపోవడం వలన చేసేదేమి లేక రోడ్డు మీద నుంచి కొంత మట్టిని తీసి చేతిలో పట్టుకొని సాయి నామజపం చేసి బాబా అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఆ మట్టిని తన భార్య నుదుటిపై పెట్టాడు. కబురు తీసుకుని వచ్చిన వ్యక్తి ఇదంతా ఆశ్చర్యంగా గమనించాడు. తర్వాత ఆ సంగతిని ఆ భక్తుడికి తెలియజేశాడు. అతను ఊరు వెళ్ళి చూసేసరికి నానాసాహెబ్ తన భార్య నుదుటిన మట్టిని పెట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఉన్న అమ్మాయి జ్వరం తగ్గడం ప్రారంభించింది గ్రహించి ఎంతో సంతోషించాడు. ఎక్కడ స్థిరమైన నమ్మకము భావనము ఉంటాయో అక్కడ నిదర్శనం కూడా ఆ రకంగానే ఉంటుంది. లేకపోతే రోడ్డు మీద ఉన్న మట్టిని ఊరికి ఉన్న మహత్యం రావడమే కాకుండా జబ్బుపడిన వ్యక్తి దాన్ని పెట్టుకోకుండా ఆమెను తలుచుకొని ఆ మట్టిని వేరొకరికి పెట్టుకున్నా ఇక్కడ ఆమె జబ్బు తగ్గింది. కాబట్టే ప్రార్థించే వారి మనస్సు తీవ్రతను బట్టి ఫలితం ఉంటుంది. ఓం సాయిరామ్.